తెలంగాణ కేబినెట్ విస్తరణపై పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. మంత్రివర్గంలో 6 ఖాళీలున్నాయని, కేబినెట్ విస్తరణ అంశం ఏఐసీసీ పరిధిలో ఉంది అని అన్నారు. మంత్రివర్గ విస్తరణలో కొన్ని ఇబ్బందులున్నాయని, అవి తొలగిపోయిన తర్వాత పార్టీ హైకమాండ్ నిర్ణయం తీసుకుంటారన్నారు పీసీసీ చీఫ్. నాకు తెలిసినంత వరకు 6 స్థానాలు ఉన్నాయి. చాలా మంది పోటీ పడుతున్న సందర్భం మంత్రివర్గ విస్తరణ చేయడం అనేది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అతి త్వరలో తొలగిపోయి ఏఐసిసి ఒక డేట్ను ప్రకటిస్తుందని ఆశిస్తా ఉన్నాం. మేము చేసిన కసరత్తు, మేము ఇచ్చిన అభిప్రాయాలన్నీ తీసుకున్నారు. ఓఎస్ఎస్ ఫర్టిలిటీలో సైన్స్ ఇంకా ఓఎస్ఎస్ హెల్ప్ తో ఎందరి కలలు నిజమయ్యాయి. ఇన్ ద గుడ్ హ్యాండ్స్ ఆఫ్ సైన్స్. మమ్మీ డాడీ అవ్వాలంటే ఓఎస్ఎస్ కి కాల్ చేయండి. వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు తీసుకున్నారు, అందరు మూకుమ్మడిగా మా అభిప్రాయాలు తీసుకున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాన్ని క్రోడీకరించి దాంట్లో నుంచి ఒక నిర్ణయం రావాల్సింది. అది ఏఐసిసి తగు సమయంలో ప్రకటిస్తుంది. మంత్రివర్గ విస్తరణ అనేది ఏఐసిసి పరిధిలోని అంశము. నాకు తెలిసినంత వరకు 6 స్థానాలు ఉన్నాయి. చాలా మంది పోటీ పడుతున్న సందర్భం మంత్రివర్గ విస్తరణ చేయడం అనేది కొన్ని ఇబ్బందులు ఉన్నాయి. అతి త్వరలో తొలగిపోయి ఏఐసిసి ఒక డేట్ను ప్రకటిస్తుందని ఆశిస్తా ఉన్నాం. మేము చేసిన కసరత్తు, మేము ఇచ్చిన అభిప్రాయాలన్నీ తీసుకున్నారు. వ్యక్తిగతంగా మా అభిప్రాయాలు తీసుకున్నారు, అందరు మూకుమ్మడిగా మా అభిప్రాయాలు తీసుకున్నారు. అందరి అభిప్రాయాలు తీసుకున్న తర్వాత దాన్ని క్రోడీకరించి దాంట్లో నుంచి ఒక నిర్ణయం రావాల్సింది. అది ఏఐసిసి తగు సమయంలో ప్రకటిస్తుంది.